ఏంటి 16,000 మంది గోపికలంటే వీళ్ళకి కన్యలు ఏంటి శారీరక సంబంధం కోసం కావాలా వీళ్ళకి? అవును. అదే జరుగుతుంది, జరిగింది. ఓకే. అంటే ఇప్పటి వరకు 16,000 వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా? టార్గెట్ రీచ్ అయ్యారు. అది చెప్తా స్టోరీ. సో అప్పుడు కూడా ఇదే 1936, 37లో కూడా ఇందులో కొందరు మంచిదనుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్న దరిద్రము ఇవన్నీ అక్కడ కూడా ఇవన్నీ జరిగినాయి. సేమ్ ఇవే ఫిజికల్‌గా యూజ్ చేసుకోవడాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఇది వ్యతిరేకించిన వాళ్ళందరూ ఎక్స్ ఓమండలి అంటే యాంటీ ఓమండలి కూడా తయారైంది. అప్పుడు ఎక్కడ సింధే హైదరాబాద్‌లో. సో యాంటీ ఓమండలి తయారైన తర్వాత చాలా పెద్ద గొడవలైనాయి. సమాజం వీళ్ళ మీద చాలా దాడులు చేసినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారనమాట వీళ్ళు. సో బట్ వీళ్ళందరూ పాకిస్తాన్ అండ్ భారతదేశం విడిపోయినప్పుడు అటు వాళ్ళు కొందరు ఇటు వచ్చేసినప్పుడు దాదా లేఖరాజును అతనికి సంబంధించిన ఎవరైతే అతన్ని నమ్ముతున్న ఫాలోవర్స్ గ్రూప్ ఉందో అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి, ఫోటోలు అవన్నీ ఉన్నాయి, అప్పటి వాళ్ళ బుక్స్లో ఉంటాయి. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్కడికి వచ్చారు, మౌంట్ అబూకి వచ్చి సెటిల్ అయ్యారు. సో మౌంట్ అబూకి వచ్చిన తర్వాత ఏం చేశారు, దీన్ని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం అని పేరు మార్చుకున్నారు. అంతకుముందు ఓం మండలి అని ఉండే నిజానికి. సో పేరు మార్చుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో వెళ్తున్నారనమాట. సో నెక్స్ట్ ఏం జరిగింది, అలా 1936, 37 నుండి దాదా లేఖరాజ్ ఇదంతా నడిపిస్తూ చాలామందిని ట్రాప్ చేస్తూ ఇలా సంస్థ పెరుగుతుంది, వీళ్ళ ఫాలోవర్స్ పెరుగుతున్నారు, ఇదంతా జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు 1900 నాకు డేట్ ఇప్పుడు గుర్తు రావట్లేదు, రీచెక్ చేసుకొని చెప్తాను. 1963 టైంలోన మరి దాదా లేఖరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన హార్ట్ అటాక్తో బాడీ వదిలేసారు. దాదా లేఖరాజ్ అప్పుడున్న గవర్నమెంట్కి ఒక సవాల్, ఒక ఛాలెంజ్ చేసిండు. ఈ ఇయర్ లోపు వినాశనం జరగకపోతే మా సంస్థకు సంబంధించిన అన్ని ఆస్తులు మీ గవర్నమెంట్లో కలిపేసుకోండి అని. అప్పటికి ఆయన ప్రాక్టికల్గా కూడా లీగల్గా కూడా ఏదో చేశాడు. బట్ ఆయన చనిపోయాడు కదా, కానీ ఏం వినాశనం జరగలేదు. వీళ్ళు కూడా దాన్ని మెల్లగా కనబడకుండా కప్పిపెట్టేసారు. ఓకే, బట్ దాదా లేఖరాజు ఎలా చనిపోయారు, దాదా లేఖరాజు హార్ట్ అటాక్ ఎట్లా వచ్చింది, యోగి అయితే హార్ట్ అటాక్ వస్తుందా, రాదు కదా, దేవుడు కదా యాక్చువల్ చెప్పాలి, నిజానికి ఆయన దేవుడి రథం కదా, దేవుడి రథం అంటే భగవంతుడు ప్రవేశించిన రథం ఆ శరీరం. సో ఆయన ఎట్లా అట్లా ఆయనగా కదా శరీరం వదిలేయాలి. సత్యయుగం వచ్చినప్పుడు అందరూ ఇష్టంగా అనుకోని శరీరం వదిలేయాలి, కానీ ఈయన శరీరము హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, హార్ట్ అటాక్ ఎట్లా చనిపోయిండు అంటే ఇదంతా శుద్ధి ఫిలాసఫీ అని మనకు అర్థమవుతుంది, కానీ అందులో ఉన్న వాళ్ళకి ఇది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. సో వాళ్ళేమి ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తారంటే దాదా లేఖరాజ్ గారు ఎవరైతే మన గురూజీ ఉన్నారో ఆయన బాడీ వదిలేసిరు, వెళ్ళిపోయి పరంధామంలో సత్యయుగం సంబంధించిన అన్ని ప్రిపేర్ చేస్తున్నారంట. కరెక్ట్ సత్యయుగం టైంకి వాళ్ళందరూ దిగుతారంట మళ్ళీ. ఓకే, ఆయన అక్కడ దిగడానికి ఇప్పుడు ఈయన బాడీ వదిలేసారు. సో ఇక్కడ ఏంటి, బాడీ ఎట్లా వదిలేసారు, హార్ట్ అటాక్ వచ్చింది. సో యోగులు హార్ట్ ఫెయిల్ కావద్దు కదా, ఎందుకు వచ్చింది అంటే దాదా లేఖరాజు చుట్టూతున్న సీనియర్స్ ఎవరైతే ఈయనతో ఉన్న ఫాలోవర్స్ కొందరు ఉన్నారో వాళ్ళ పేర్లు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ చెప్తా. వాళ్ళ ఈ బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించిన వాళ్ళు డిబేట్కి వస్తే అప్పుడు ప్రూఫ్ ప్రమాణాలతో వాళ్ళ అందరి పేర్లతో సహా వాళ్ళ ముందే పెడతాం మేము. సో ఏం జరిగింది, దాదా లేఖరాజు చుట్టూతున్న సీనియర్సే దాదా లేఖరాజుకు తెలియకుండా ఈ సంస్థ యొక్క ఆస్తులన్నీ వాళ్ళ పేర్లను పంచేసుకొని రాపిచ్చేసుకున్నారు. ఇది ఈయనకు తర్వాత లేట్గా తెలిసింది. అప్పుడు నేను నా శిష్యులు కానండి, పిల్లలు కానండి చూసుకున్న వాళ్ళు నాకు తెలియకుండా ఇంత దారుణం చేసిరా అని ఆ షాకింగ్ న్యూస్ తట్టుకోలేక అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే, అతనికి హార్ట్ అటాక్ వచ్చేసిన తర్వాత ఏం చేసిర్రు, ఆ సంస్థలో ఉన్న పెద్దవాళ్ళే ఇంకా దాన్ని మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని వాళ్లకు నచ్చినట్టు రాజ్యం ఏలుతూ అందరినీ ఇట్లా గొర్రెలు చేస్తూ అందరి ఆస్తులు జీవితాలని బానిసలుగా చేసుకుంటూ బ్రహ్మకుమారి సంస్థ ఇంకా పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ వచ్చినప్పుడు అందులోకి 1976లో వీరేంద్ర దేవదీక్షిత్ అనే వ్యక్తి వెళ్ళిర్రు. వీరేంద్ర దేవదీక్షిత్ అనే వ్యక్తి ఎవరు, బేసికల్గా అతను పిహెచ్డి చేస్తుండే దేనిపైన, ఫిలాసఫీ పైన. ఓకే, అంటే తత్వం పైన ఫిలాసఫీ పైన పిహెచ్డి చేస్తుండు. సో పిహెచ్డి చేస్తున్న వ్యక్తి ఈ బ్రహ్మకుమారి దాంట్లోకి వెళ్ళినప్పుడు అంతా విన్నాడు చక్కగా. విని ఇతన్ని అందులో ఉన్న అది కూడా ఒక రకమైన మనిషి రాసిన ఫిలాసఫీయే కదా, దాదా లేఖరాజు మ్యానిపులేషన్గా రాసిందే కదా.
సో ఈ వీరేంద్ర దేవ్ దీక్షిత్ వెళ్ళేసినాక వీరేంద్ర దేవ్ దీక్షిత్ కూడా వాళ్ళు కోర్స్ చెప్పారు, వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళకు అందినంతలో వాళ్ళ కోర్స్ చెప్పారు. సో వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఏం చేసిండు, అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఇమాజినేషన్ వరల్డ్కి వెళ్ళిపోయి తనని తాను శంకరుడుగా, తనని తాను ఈ సృష్టికి ఆది పురుషుడుగా, అండ్ నెక్స్ట్ ఏదైతే లక్ష్మీనారాయణలుగా అయ్యేది తనని తానుగా ఇమాజినేషన్ చేసుకొని స్టార్ట్ చేసి అతనే అనేసి అక్కడ ఉంటారు కదా, అందులో ఉన్న గ్రూప్ ఏదైతే ఉందో అక్కడున్న మురళీలను ఇతను కూడా చదువుతూ, ఇతను కూడా అబ్జర్వ్ చేస్తూ, ఇతను కూడా రీసెర్చ్ చేస్తూ ఆ మురళీల్లో ఉన్న వాటిని ఇంకా మన శాస్త్రాలకు తగ్గట్టుగా మ్యానిపులేట్ చేసి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇతన్ని స్టార్ట్ చేసిండు. అప్పుడు ఆ బ్రహ్మకుమారి దాదా లేఖరాజు గ్రూపులో ఉన్నోళ్ళు కొందరు ఏం చేశారు, అరే ఇతను ఇంకా చక్క చెప్తున్నాడు ఏంటి అనేసి ఇతని వైపు అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అప్పుడు దాదా లేఖరాజు బ్రహ్మ సోల్ అంటే చనిపోయిన తర్వాత అతని ఆత్మ అండ్ శివుడి ఆత్మ ఈ రెండు ఇతనిలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు ఇతనిలోకి వచ్చి ఏం చేస్తున్నాయి, అందరికి ఆ జ్ఞానాన్ని ఇంకా అడ్వాన్స్ గా ఇంకా వివరించి చెప్తున్నాయి అనేసి అనేసి ఈ వీరేంద్ర దేవ్ దీక్షిత్ అందరినీ అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. సో ఫస్ట్ ఇతను ఆ సెంటర్లోకి వెళ్ళినప్పుడు ఆ సెంటర్కి వస్తూ వింటూ వెళ్తూ స్టూడెంట్గా ఉంటారు అనుకొని అందరూ మంచిగా చెప్పారు, ఇది చేశారు. కానీ ఆ సెంటర్ వాళ్ళే ఇతనికి అట్రాక్ట్ అవుతూ ఇతనే ఒక డామినేషన్ లాగా తయారవుతున్నప్పుడు ఆ సెంటర్ దగ్గర ఉన్న అక్కయ్యలు కానీ మిగిలిన అంటే అతను ఎక్కడ వెళ్ళాడు, గుజరాత్, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో వెళ్ళాడు ఎవరు, వీరేంద్ర దేవ్ దీక్షిత్. సో వాళ్ళు ఏం చేశారు, ఇతన్ని క్లాస్లోకి అలో చేయలేదు. అప్పుడు ఇతను ఏం చేశాడు, ఇతను ఒక వేరే దగ్గర స్టార్ట్ చేసుకొని ఈ బ్రహ్మకుమారి సెంటర్ నుండి ఎప్పుడైతే క్లాస్ అయిపోయి బయటకు వస్తారో వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, ఏదైతే మురళీలలో ఇట్లా చెప్పారు కదా బాబా, అలా చెప్పారు కదా, ఈ శివ బాబా ఇలా చెప్పారు కదా అనేసి, అంటే శివుణ్ణి వాళ్ళు శివ్ బాబా అని పిలుస్తారు అనమాట. దాదా లేఖరాజుని బాబా అంటారు, ఆయన లోపల శివుడు ప్రవేశించారు కాబట్టి ఇద్దరు కలిసి శివ్ బాబా అని పిలుస్తారు. సో ఇప్పుడు మరి శివ్ బాబా దాదా లేఖరాజు బాడీ వదిలేసిండు, మరి ఆయన ఆత్మ ఏమైంది, శివుడు ఆత్మ ఏమైంది, మురళిలో ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది, చూడు ఇది అని ఈ రకరకాలవి అండ్ శాస్త్రాలు అన్నీ కలిపి అందులో ఉన్న వాళ్ళకి ఇతను బ్రెయిన్ వాష్ స్టార్ట్ చేసిండు, ఇతని ఫిలాసఫీని యాడ్ చేసి. అప్పుడు అందులో ఉన్న వాళ్ళని చాలామందిని ఇతని గ్రూప్లోకి అట్రాక్ట్ చేసుకొని ఇతని సపరేట్ గ్రూప్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుండి, 1976 నుండి. ఓకే, సో ఇక్కడ ఇంచుమించు అన్మోలో కోకని ఆయన కూడా అదే టైంలో స్టార్ట్ అయ్యారు. ఆయన అప్పుడు లేడు, ఆయన ఒక 20 ఏళ్ల క్రితం అలా ఇతని కనెక్ట్ అయ్యాడు. నాకు ఒక డౌట్ ఎక్కడ వస్తుంది అని అంటే, ఇవన్నీ ఇంత మూర్ఖంగా కనిపిస్తున్నాయి కదా ఆలోచనలు, విధానాలు, ఇవన్నీ కొన్నిసార్లు పెద్దవాళ్ళు అవచ్చు, ఏజ్ని బట్టి చెప్పలేము ఆలోచన శక్తిని. చదువుకున్న వాళ్ళు హైయర్ స్టడీస్ చేసి ఆయన పిహెచ్డి అంటున్నారు, ఇప్పుడు అన్మోలో కోకని ఈయనేమో లా చేశారు, రావడం ఏంటి? బ్రహ్మకుమారి సంబంధించిన ఈ 3 గ్రూపుల్లోనూ అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇందులో మానసిక వైద్యులు కూడా ఉన్నారు, సైకియాట్రిస్ట్లు ఎవరైతే ఉంటారో చూసారా, అలాంటి వాళ్ళు కూడా ఇందులో ట్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. అమ్మో, ఇప్పుడు ఆ లెక్కన సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉందంటే వాళ్ళు ఇందులోకి లాగడానికి ప్రయత్నిస్తారు కదా. నిజమైన సైకియాట్రిస్టులు దీన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్, ఇమాజినేషన్ వరల్డ్ అని చెప్పి చాలా మందిని బయటకు వచ్చిన వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నారు. నేనేమంటున్నా, నిజంగా ఉన్న కొందరు సైకియాట్రిస్టులు ఉంటారు కదండి, మానసిక వైద్యులు, అన్ని రకాల డిపార్ట్మెంట్ మన దేశంలో ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిట్లోనూ వీళ్ళ యొక్క వీళ్ళ ప్రచారం చేసి అన్నిట్లోనూ వీళ్ళ ఇంజెక్ట్ చేసిరనమాట. అంటే అక్కడక్కడ ఇప్పుడు అన్నిట్లోనూ హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నట్టు అన్నిట్లోనూ బ్రహ్మకుమారి ఫాలోవర్స్ కూడా అక్కడక్కడ వీళ్ళు తయారు చేసుకున్నారు. కానీ మన చుట్టూ వాళ్ళు ఎవరు అనేది తెలియదు మనకి. వాళ్ళు తెలుస్తుంది, అంటే వాళ్ళు ఖచ్చితంగా మనకు చెప్తా ఉంటారు, వాళ్ళ సెంటర్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అండ్ క్యాజువల్గా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకుంటారు. బట్ వాళ్ళ మెయిన్ మిషన్ మాత్రం ఇందులోకి తీసుకెళ్ళడం. సో ఇప్పుడు ఈ వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఏం చేశాడు, అందులో ఉన్న గ్రూప్ని ఇందులోకి అయింది. అప్పుడు ఏమైంది, 2 గ్రూపులు అయినాయి. సో ఇతను శంకరుడు అని చెప్పుకోవడం స్టార్ట్ చేసిండు. అమ్మాయిల్ని సరెండర్ చేసుకోవడం, అంటే అమ్మాయిల్ని అందరినీ అక్కడ డివోటీలు చేసుకోవడం. సో డివోటీలు చేసేసుకొని వీరేంద్ర దేవ్ దీక్షిత్ తన ఫిలాసఫీని మురళీలో ఎక్స్ప్లెనేషన్ అనే రూపంలో మీకు యూట్యూబ్లో, గూగుల్లో చాలా దొరుకుతాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు అతను బీకే అంటే బ్రహ్మకుమార్ నుండి వీణ దగ్గరకు వచ్చిన చాలా మంది అన్ని రాష్ట్రాల నుండి వస్తారు కదా, ఇంకటి ఇతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతని ఫిలాసఫీ చెప్పి అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. అలా అన్ని రాష్ట్రాల నుండి తన ఫాలోవర్స్ని పెంచుకున్నాడు. అమ్మాయిలు డివోటీస్ చేసుకొని, అంటే వీళ్ళందరూ కూడా చాలా మంది అమ్మాయిలు ట్రాప్ అయ్యారు. సో డివోటీస్ అయిన అమ్మాయిలతో వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఎట్లా మ్యానిపులేషన్ చేస్తాడంటే, త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుచ సఖా త్వమేవ, త్వమేవ సర్వం
మమదేవ దేవ అంటే అర్థం. ఇక్కడ సఖ అంటే అర్థము భగవంతుణ్ణి మనము మాత పిత అంటే తల్లి తండ్రి సకుడిగా అన్ని సర్వంగా భగవంతుణ్ణి మనం కొలుస్తామంటే అర్థము భావన పరంగా మనం భగవంతుడిని సర్వశక్తివంతుడిగా ఎనర్జీ పరంగా తీసుకోవడం వేరు, నిజంగా మనిషిని భగవంతుడు అని అనుకొని అతడితో శారీరక సంబంధంలో వెళ్ళడం వేరు కదా. రెండింటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది కదా కదా. సో ఇక్కడ వీరేంద్ర దేవ్ దీక్షిత్ మ్యానిపులేషన్ ఏం చేసిండు అంటే ఆల్రెడీ చేసిండు, ఎంతోమంది బలైరు దీనికి. నేను కృష్ణుణ్ణి, సంగమయుగం కృష్ణుణ్ణి, నాతో శారీరక సంబంధంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ 16,000 గోపికల్లో వస్తారు. గోపికలు అంటే ఎవరు? గుప్త సంబంధం జోడించేటోళ్ళు. గుప్త సంబంధం ఏముంటది? సీక్రెట్ గా గుప్త సంబంధం అంటే భార్యాభర్తల సంబంధమే గుప్త సంబంధం. మిగిలింది ఎక్కడ కూడా అందరూ పిల్లలు తల్లులను ఎత్తుకున్నా తల్లిదండ్రులు ఎత్తుకున్నా అందరూ ఓపెన్ గా ఎత్తుకుంటారు. సెక్స్ అనేదే కదా సీక్రెట్ గా భార్యాభర్తలు వాళ్ళ గదిలో ఏదో గుట్టు చప్పుడు కాకుండా భార్యాభర్తల దాంపత్య జీవన సుఖం అనేది ఉంటది కదా. సో ఆ సంబంధం కూడా మీరు నాతోని పెట్టుకున్న వాళ్ళు మాత్రమే గోపికలు అవుతారు అనేది డైరెక్ట్ గా చెప్పాడు. మ్యానిపులేషన్ ఉంటుంది, అతను చెప్పే ఎక్స్ప్లెనేషన్ క్లాసులు ఉంటాయి కదా, ఆ దరిద్రాన్ని వీళ్ళు మురళీలని పిలుచుకుంటారు. ఓకే, ఈ మురళి ఎప్పుడు ఉంటుంది? ఉదయం 3 నుండి స్టార్ట్ అయితే నైట్ పడుకునే వరకు ఈ మురళీలు మధ్యలో వింటూనే ఉంటారు, ఆ చెత్త క్లాసులన్నీ వింటూనే ఉంటారు. సో అందులో ఇది మ్యానిపులేషన్ చేసి హింట్ ద్వారా చెప్తాడు అనమాట. హింట్ ద్వారా కూడా అవన్నీ హిందీలో ఉంటాయి. సౌత్ వైపు వాళ్ళకి అర్థం కావు, నార్త్ వైపు వాళ్ళకి అర్థమైనా కూడా ఏదో మురళీ పరంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారని అనుకుంటారు. అప్పుడు డైరెక్ట్గా ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తారా? అక్కడికి వెళ్తే వీరేంద్ర దేవ్ దీక్షిత్తో లేదా ఈ శారీరక సంబంధం పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. సో డైరెక్ట్గా ఫస్ట్ ఈ విషయం ఎవరికి చెప్పరు. భగవంతుడి సేవలో అందరం డివోటీగా సరెండర్ అయిన వాళ్ళు ఎవరైతే సరెండర్ అవుతారో, సరెండర్ అంటే అర్థం ఏంటి? ఇంకా మనం మాట్లాడేది ఉండదు, మన నిర్ణయం ఉండదు. సరెండర్ అంటే ఇంకా నువ్వు తల మనల్ని మనం అర్పించేసుకోవడమే, ఇంకా తల నీ బుద్ధి నడవద్దు ఇంకా. ఓకే, ఎవరి బుద్ధి నడుస్తుంది? మన ఓన్లీ ఒక మిషన్ బొమ్మ, మనం ఏంటి రోబో, దాన్ని నడిపించేది ఎవరు? రిమోట్ ఎవరి దగ్గర ఉంది? వీరేంద్ర దేవ్ దీక్షిత్ దగ్గర ఉంది. అతను ఏం చెప్పాడు? ఇప్పుడు దాదా లేఖరాజ్ చెప్పిన మురళీలని ఏవైతే ఒక ఫిలాసఫీ, ఒక చెత్త దరిద్రం ఉందో దాంట్లో నుండి ఇతని ఫిలాసఫీ, ఇతని పిహెచ్డి నాలెడ్జ్, ఇతని యొక్క అనాలిసిస్ని కలుపుకొని ఈ మిగిలిన వాళ్ళందరినీ ట్రాప్ చేస్తున్నాడు కదా. సో అందులో ఇతని సొంత ఎక్స్ప్లెనేషన్లు ఇస్తూ సపరేట్ బుక్స్ అండ్ క్లాసులు, అన్ని ఆడియో క్లాసులు, వీడియో క్లాసులు అన్నీ ఉన్నాయి. అండ్ అంతటా అన్ని రాష్ట్రాల్లోనూ అతని సెంటర్స్ తయారు చేసుకున్నాడు, అంతమందిని ట్రాప్ చేశాడు, అంతమంది యొక్క ఇండ్లు కబ్జా అయినాయి, అంతమంది అంటే వాళ్ళందరూ వాళ్ళ ఇష్టంగానే ఇచ్చేలాగా చేశారు. అలాగా అంతమంది వాళ్ళే సరెండర్ అవ్వడము అంతా ఇదంతా ఒక మూమెంట్ జరిగింది. ఓకే, సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఏమైంది? వీరేంద్ర దేవ్ దీక్షిత్ పైన 1992లో అండ్ 2000 ఇయర్లో కూడా వీరేంద్ర దేవ్ దీక్షిత్ని జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. ఇయర్ పేరు నాకు గుర్తు రావట్లేదు, బట్ 2000 అనుకోండి, లేదా 1998లో మీరు గూగుల్లో చూస్తే దొరుకుతుంది. వీరేంద్ర దేవ్ దీక్షిత్ జైలు అని ఉంటే అన్ని ఉంటాయి. సో మీరు అవన్నీ చూసుకుంటూ నేను చెప్పినప్పుడు కావాలంటే బ్యాక్గ్రౌండ్లో చూపించవచ్చు మీరు. సో గూగుల్లో ఉంటుంది. అతన్ని ఫస్ట్ టైం జైలుకి తీసుకెళ్ళారు. అతను అప్పుడు అంత అప్రమత్తంగా లేడు, అతని సెంటర్స్ ఇంత విస్తరించి లేకుండే, అప్పుడు ఇలాంటి స్మార్ట్ ఫోన్లు లేకుండే. 1998 ఎక్కడున్నాయండి స్మార్ట్ ఫోన్? సో అతని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఏదో ఒక రకంగా అతను బయటపడ్డాడు. బట్ తర్వాత నుండి పోలీసులు పట్టుకోకుండా ఇంకా అతను అప్రమత్తంగా తన యొక్క కల్ట్ని తయారు చేసుకున్నాడు. సో ఎలాగంటే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు శారీరకంగా అనుభవించేది వీరేంద్ర దేవ్ దీక్షిత్ గ్రూప్లో 100% జరుగుతుంది. బట్ అందులో అందరి పట్ల అట్లా జరిగిందా అంటే కొందరి పట్ల జరగకపోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, మా చెల్లి, ఇంకా కొందరు ఉన్నారు. మేము ఓన్లీ సేవ, నాలెడ్జ్ చెప్పేది వీటి మీద ఎక్కువ ఫోకస్గా ఉండి, ఇతను ఎవరైతే సెంటర్కి వచ్చినప్పుడు ఇతను జస్ట్ దూరంగానే ఉండి మాట్లాడతామో మాలాంటి వాళ్ళపైన అలాంటి హింట్ అనేది ఇవ్వరు. ఎవరైతే వెళ్ళి కాళ్ళు ఒత్తడము, బాబా బాబా, ఆయనను బాబా అని పిలుస్తారు, ఎక్కువ తొందరగా భక్తిలో మునిగిపోయి ఇప్పుడు కాళ్ళు మొక్కడం, కాళ్ళు మొక్కరు, అందులో భక్తి లక్షణాలు ఏవి ఉంచరు. అతని కాళ్ళు నొక్కడము, అతనికి స్నానం చేయించే వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఇట్లా ఉంటారో ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ ఆ సెంటర్లలో అతను వస్తాడో ఆ సెంటర్లలో నైట్
ఖచ్చితంగా బాబా పిలుస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న ఇప్పుడు ఒక సెంటర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ సెంటర్ ఉంది అతనిది, ఎక్కడుంది? ప్రకాష్ నగర్లో ఉంది. ఓకే, ఎవరిది? వీరేంద్రదేవ్ దీక్షిత్ యొక్క సెంటర్ ప్రకాష్ నగర్లో ఉంది. అక్కడ అతను క్లాస్ చెప్పడానికి వచ్చాడు. ఓకే, వచ్చిన తర్వాత ఉదయం క్లాస్ జరుగుద్ది, బయట నుండి వచ్చే వాళ్ళందరూ చెప్తారు క్లాస్, అండ్ అక్కడ లోపల సరెండర్ అయిన వాళ్ళు అందరు కలిసి క్లాస్ జరుగుద్ది. వచ్చిన ముందు రోజు కానీ వచ్చి వెళ్ళిపోయే తర్వాత రోజు కానీ అతను అక్కడ స్టే చేస్తాడు కదా. సో ఆ నైట్ ఏం జరుగుద్ది ఆ సెంటర్లో? నైట్ ఏం జరుగుద్ది అంటే ఆ సెంటర్లో ఎంతమంది అయితే కన్యలు, పెళ్ళిగాని అమ్మాయిలు అండ్ ఎవరైతే వర్జిన్ అమ్మాయిలు ఉంటారో వాళ్ళల్లో ఒక్కొక్కరిని అతను పేరు పెట్టి అక్కడ ఉన్న సెంటర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమెతో పిలిపిస్తారు. ఈమె వెళ్ళి అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పడుకుంటే ఈమె వెళ్ళి బాబా పిలుస్తున్నారని ఆమెను సీక్రెట్గా ఊరికే దగ్గరికి వెళ్ళి చెప్తుంది. బాబాయ్ ఏదైనా పని గురించి పిలుస్తున్నారేమో అనుకుంటారు ఎవరైనా. పిలిచినాక ఏం జరుగుద్ది? లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పైన మానహాని జరుగుతుంది, మానభంగం జరుగుతుంది. సో ఇది నేను హైదరాబాద్ సెంటర్ని ఎగ్జాంపుల్ పెట్టుకొని చెప్పాను. ఇలా ఫరూకాబాద్లో జరిగింది. ఫరూకాబాద్లో ఒక అమ్మాయి పైన జరిగితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కేసేసారు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళిందా, బలవంతంగా చేశారా? ఆ అమ్మాయి ఆ సేవ ఆధ్యాత్మిక సంస్థలో సరెండర్ అవ్వడం ఇష్టపూర్వకంగా అయింది. కానీ బాబా పిలుస్తున్నారంటే వెళ్ళిన తర్వాత అతను డోర్ పెట్టి ఈమె మీద మానభంగం చేసింది అనేది మాత్రం ఆమె ఇష్టం లేకుండా జరిగింది. ఓకే, ఆమె పట్ల కాదు, ఈ అటాక్ నా మీద కూడా జరిగింది. బట్ నేను దాంట్లో నుండి తప్పించుకొని బయటకు వచ్చాను. ఎందుకంటే నేను 2015లో సరెండర్ అయ్యాను. అప్పటికి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. నేను చదువుకొని ఉన్న అమ్మాయిని, సౌత్ వైపు నాకు అంటే కొంచెం నేను ఇలాంటివి ఉంటే వెంటనే ఎగైనిస్ట్గా చేసే ఆ లక్షణాలు వాళ్ళకి తెలుసు. సో నా పట్ల కూడా అలాంటి పిలుపు, అలాంటి రియాక్షన్స్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా నేను మన హైకోర్టు ఏదైతే ఉందో ఢిల్లీ హైకోర్టులో అన్ని ఎఫిడవిట్ రూపంలో, ఎవరైతే నేను చెప్పాను కదా ఒకరి కేసులో దీని పట్ల పోరాడుతున్న వాళ్ళ కేసులో నేను ఎఫిడవిట్ ప్రూఫ్గా సాక్ష్యంగా ఇచ్చాను నేను. ఎందుకంటే నిజంగా జరిగింది ఇదంతా. సో ఇదంతా జరిగినప్పుడు నేను ఎట్లా తప్పించుకొని బయటకు వచ్చాను అనేది కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే అతను డైరెక్ట్గా మానభంగం చేసి ఇదంతా చేసేంత ఛాన్సులు లేవు. ఎప్పుడు 2015 జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నుండి 98 2000 నుండి ఆ తర్వాత నుండి ఇంకా 2015 అంటే ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్లు, ఏదైనా సీసీ కెమెరాలు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఏదో జస్ట్ ట్రయల్ బేస్లో నా పైన అది జరగబోయేది నేను చెప్పేసిన. అతను డైరెక్ట్గా చెప్పింది ఏంటి అంటే ఈ రకమైన సంబంధం ఉంటేనే మీరు గోపికల్లో వస్తారు 16,000లో అంటే నేను అసలు ఎందులో రావాల్సిన అవసరం లేదు. ఈ ఉద్దేశంతో దీని గురించి ఇక్కడ రాలే, మేము ఆధ్యాత్మికత కోసం వచ్చాము. నెక్స్ట్ ఏంటి, భగవంతుడి జ్ఞానము ధ్యానం అనుకొని వచ్చినాం అనేసి నేను గట్టిగా దానికి సంబంధించిందంతా కరాఖండిగా ఎగైనెస్ట్ చేసేసి నేను బయటకు వచ్చేసాను. సో దానికి ముందర ఇది ఇప్పుడు నాలాంటి వాళ్ళు వస్తున్న వాళ్ళను మ్యానిపులేషన్గా చెప్తారు. బట్ 2000 టైంలో 1998 1976 నుండి అప్పుడు అందరు అమాయకంగా ఒక భక్తిభావంతో వెళ్ళిన వాళ్ళే కదా. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం మహారాజ్ మూవీలో చూసాం కదా, అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మహారాజా సినిమాలో ఏది జరిగిందో అదే జరిగింది. సో నాలాంటి వాళ్ళు కొందరు మేము ఎగైనెస్ట్ చేసి బయటకు వచ్చామండి. ఓకే, వాళ్ళందరూ ముందుకు వస్తే వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎందుకంటే ఈ విషయాలు అందరూ బయట పెట్టడానికి ధైర్యం చెయ్యరు. ఎందుకంటే ఒకటి సమాజం మమ్మల్ని ఎట్లా చూస్తుందో అని, మళ్ళీ మాకు పెళ్ళిళ్ళు అవుతాయో కావో, అంటే ఆ సంస్థలో వెళ్ళిరంటే వీళ్ళని ఎవరైనా సరకంగా అనుభవించేసి ఇది చేసిన వ్యక్తుల డౌట్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా థ్రెట్ చేస్తారు. అవును, మీకు థ్రెట్ అండ్ కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ వీడియో తర్వాత కూడా వస్తాయి మళ్ళీ. సో విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు మేము కొందరం బయటపడ్డాం, ఒకరి తర్వాత ఒకరు బయటపడ్డాం మేము. అందులో లోపల కూడా ఇదంతా ఒక షార్ట్ వెబ్ సిరీస్ తీసుకుంటూ వెళ్తే మై డాటర్ ఇన్ ఏ కల్ట్ అని ఒకటి ఉంది వెబ్ సిరీస్, మీకు ఐడియా ఉందా? సో అలాగా ఇది చాలా పెద్ద వెబ్ సిరీస్ ఇది. ఇప్పుడు నేను చెప్పేది ఎంత తెలుసా అండి, ఒక సముద్రంలో అలలు ఒడ్డుకొస్తే జస్ట్ మనం కొంత చూస్తామా, అది చెప్తున్నా. మిగిలిన సముద్రంకి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ లోపల ఎవరెవరితో ఎట్లా బిహేవ్ చేస్తారు, అక్కడ అందరితో ఉండి కూడా ఎవరికి కారు. అవునవును, సంబంధం లేదండి. ఇప్పుడు మీరు నేను అందులో ఉంటే మన ఇద్దరం కొంచెంసేపు నవ్వుకుంటూ మాట్లాడినా కూడా మిమ్మల్ని వేరే సెంటర్కి పంపిస్తారు, నన్ను వేరే సెంటర్కి పంపిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఏ సీక్రెట్ ఎటు పంపిస్తున్నారు అనేసి.